తెలంగాణ రాష్ట్ర శాసనమండలి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. దీనిలో గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి బక్క జడ్సన్ నామినేషన్ వేశారు. ఇప్పుడే కౌంటింగ్ కేంద్రం నుంచి రావడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో దాదాపు వందల సంఖ్యలో గత ప్రభుత్వం పైన కేసులు వేయడం జరిగింది. ప్రస్తుతం ఎట్లా ఉంది, ట్రెండ్స్ ఏంటి, గవర్నమెంట్ ఎట్లా ఉంది, మనం అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఎట్లా ఉంది, ట్రెండ్స్ ఏం కనబడుతుంది, ఎట్లా చూడొచ్చు? గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి 56 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. దాదాపు 70% పైగా పోలింగ్ ప్రక్రియ నమోదైంది. మీరేం అబ్జర్వ్ చేశారు? బాధాకరమైన విషయం ఏంటంటే, సరే ఓటు ఎవరికి వేసినా ఎట్లా వేసినా ఓటు వేయనికన్నా కరెక్ట్ రావాలి. దాదాపుగా 50,000 గ్రాడ్యుయేటర్స్, చదువు రాని వాళ్ళు కాదు. మేము దానిపైన వీడియోలు తీసినాము, వాళ్ళను ఎంపవర్ చేసినాము. అయినా కానీ దాదాపు 50,000 ఓట్లు ఈరోజు చెల్లనివైనంటే అది కొంచెం ఎవరికైనా వాస్తవంగా 50,000 ఉన్నాయా? అధికారులేమో అంతగానో ఉండేవి, కేవలము తక్కువ పర్సెంటేజే చెడిపోతున్నాయి అని చెప్పి అధికారులు చెప్తున్నారు ఇంటర్నల్గా. ఆన్ రికార్డ్ చెప్పట్లేదు, కానీ వాస్తవంగా మీరు అబ్జర్వ్ చేసింది 50,000 దాకా చెడిపోయే అవకాశం ఉంది. ఈజీగా ఉన్నాయి. 40,000 కానీ 50,000 మధ్యలో ఉంటుండొచ్చు. అంటే పట్టభద్రులే ఓటు హక్కును ఎమ్మెల్సీలో వినియోగించుకునే స్థితిలో లేరా? లేరంటే అందులో వాళ్ళు ఏమేమో రాసినారు గమ్మత్తుగా ప్రభుత్వం అంటే ఓటే వేయాలి, అలా నిరసనలు తెలుపడానికి లేకుంటే ఏంది, ఫర్ ఎగ్జాంపుల్ ఏం నిరసన తెలిపారు? అంటే ఏదో మాకు ఈ విధానాలు నచ్చలేదని, లేకుంటే ఏ ఎలక్షన్ నచ్చలేదని, ఈ ప్రక్రియ బరాబర్ అని, ఈ అభ్యర్థి వ్యతిరేకత, అలా రకరకాలుగా వాళ్ళు రాసుకున్నారు అట్లా. కానీ ఈరోజు అదొకటే కాదు కదా కొలబద్ద. కానీ మన రైట్ను మనం సరైన విధానంలో వినియోగించుకోవడం కూడా ఇంపార్టెంట్. అందులో కొంచెము యువత కొంచెము బ్యాక్ అయిందన్నట్టు కొంచెం అనిపించింది గ్రాడ్యుయేట్స్. అంటే ఇటు ఎన్నికల సంఘ అధికారులు, మరొక వైపు రాజకీయ పార్టీలు సైతం అవగాహన కల్పించడంలో విఫలమైనవి అని చెప్పొచ్చు. అవగాహన చదువు లేని వాళ్ళకి చెప్తారు, చదువు వచ్చిన అవగాహన ఎందుకు? పక్కన నంబర్ రాయాలని చెప్పేసి ప్రతి ఒక్కరు బ్యాలెట్ పేపర్ ఇచ్చారు. అది కాదు, మనం నేర్చుకోవాలి. చదువు రాదు, ఏలు ముద్ర వేసుకునేటోళ్ళు వాళ్ళకి తెలియదు అంటే వాళ్ళు బరాబర్ ఓటేస్తున్నారు కదా. మరి మనం కరెక్ట్గా వేసుకునే తర్వాత మనం నేర్చుకోవాలి. మనం ఇంకొకరు చెప్పాలి గ్రాడ్యుయేట్ ఎలక్షన్ అసలు వాట్ ఇస్ గ్రాడ్యుయేట్ ఎలక్షన్ అనేది నేర్చుకోవడం, దాని మీద మీరు అవగాహన తీసుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఈరోజు ప్రభుత్వం మీద, పార్టీల మీద నా వరకు నీ ఒక్క ఓటు నువ్వు వేసుకొని ఇంకొకళ్ళు చెప్పాలంటే ఎట్లా? అది బ్యాడ్. అది అట్లా కాదు. కానీ ఎవరు నీకు చెప్పే అవసరం లేదు, నీ ఓటు నువ్వు వేసుకోవాలి. అంటే ఆల్రెడీ డూస్ అండ్ డోంట్స్ అనేది పోస్టర్ కూడా పోలింగ్ స్టేషన్లో కూడా పెట్టిండ్రు. పెట్టి అవగాహన కల్పించడంలో భాగంగానే అని చెప్పొచ్చు. మీరు అన్నట్టుగా వాళ్ళకి అవేర్నెస్ లేదు, ఎట్లా ఓటు వేయాలని తెలియకనే ఇన్ని ఓట్లు చెల్లకుండా పోయినాయి అనుకోవచ్చా సార్? ఇవాళ టీచర్లు అనేటోళ్ళు ఓట్ల కాడ పైసలు తెచ్చుకొని, ఫుల్ బాటిల్ తెచ్చుకొని లైన్లో నిలబడి తీసుకున్నాడు. టీచర్లు, బడి పంతులు, మీరు కుచ్చి అడుగుతున్నారు కాబట్టి నేను కుచ్చి చెప్తున్నా. దానికి అవగాహన ఎవరు చెప్పిన, ఎవరు నేర్పించింది? అప్పాల దగ్గర ఫుల్ బాటిల్ ఇస్తున్న టీచర్లు అసలు లైన్లు కట్టిపోయి తెచ్చుకుంటున్నారు కదా. మరి ఓటు నీకు బరాబర్ ఎందుకు రాదు నీకు? అది ప్రభుత్వం నేర్పాలనా? నీకు పోయి బాటలు తెచ్చుకున్నాడు ఓటేసు పబ్లిక్ నేర్పిందా నువ్వు లంచం తీసుకోవాలని? ఎవరు నేర్పింది నీకు? ఎవరు నేర్పిండు? ఎవరు నేర్పలే కదా, నువ్వు నేర్చుకున్నావు కదా బై నేచర్. అట్లనే ఓటేసి కూడా ఎవరు నేర్పే అవసరం లేదు, నువ్వు పక్కన నంబర్ అని రాస్తే అయిపోయా. కాబట్టి ఇవన్నీ వంకలు. ఇప్పుడు నీకు ఇంట్రెస్ట్ లేదు, నీకు వేయాలని లేదు, నీకు అవగాహన లేదు, ఎట్లున్నా కానీ అది ప్రాపర్ కాదు, అది రీజన్ కాదు. ఈరోజు 4 కోట్ల జనాభా, తెలంగాణ జనాభా, మనం కొట్టాడి తెచ్చుకున్న తెలంగాణలో నీ బాధ్యత ఏంది? ఒక్క ఓటు ఒక పేపర్ మీద నువ్వు కరెక్ట్ వేయలేకపోయినావు అంటే నువ్వెక్కడున్నావు? కాబట్టి ఒకరి మీద నెపాలు మొయ్యద్దు. కాబట్టి వాస్తవాలు చేదు చాలా ఉంటాయి. కాబట్టి ఈరోజు ఏదేమైనప్పటికీ ప్రజాస్వామ్యం అనేది బ్యాలెట్ ద్వారా బతుకుతుంది అనేది మనది. ఆ బ్యాలెట్ను మనం ఏ విధంగా వినియోగించుకున్నాం అనేది ఓటర్ పైన ఆధారపడి అంతే అంతే అంతే. మీరు అంటున్నారు కదా, కొంతమంది ఓటర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు కూడా రాయడం జరిగింది, ఓటు చెల్లదని చెప్పి తెలిసినప్పటికీ. ఏ విధమైన నిరసనలు తెలియజేశారు మీరు అబ్జర్వ్ చేసిన? అంటే అవన్నీ నేను రాతలు రాశాను కదా. నాకు రైతు బంధు అందలేదని ఒకడు, నాకు ఇది అందలేదని ఒకడు, నాకు ఏది బైక్ రాలేదని ఒకడు, రకరకాలుగా రాసింది అట్లా. అంటే వాళ్ళకి ఏది అందలేదో వాళ్ళు అది రాశారు. కానీ బ్యాలెట్ పేపర్ ఇస్ మెంట్ ఓన్లీ ఫర్ ఓట్. నువ్వు వేరే నీకు చాలా ఉన్నాయి. సోషల్ మీడియాలో చాలా వేదికలు ఉన్నాయి, దాని మీద నువ్వు రాసుకొని. అది బ్యాలెట్ పేపర్ మీద ఇట్ ఈస్ నాట్ ప్రాపర్ టు రైట్ అని ప్రొటెస్ట్ స్లోగన్స్ ఆన్ దట్ బ్యాలెట్ పేపర్. మీ భవిష్యత్ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? గతంలో ఒక పార్టీ, ఒక ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు, అనేక కేసులు వేశారు. ప్రస్తుతం మీ భవిష్యత్ ఎట్లా ఉండబోతుందని మీరు భావిస్తున్నారు, రాజకీయ భవిష్యత్?
నా భవిష్యత్ అనేది ఏం లేదు బ్రదర్. నా డ్యూటీ యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ నాకు డ్యూటీస్ ఉన్నాయి. నాకు రైట్స్ ఇచ్చింది. నాకు రైట్స్తో పాటు నాకు డ్యూటీస్ కూడా ఇచ్చింది. ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్ ఇచ్చింది. కాబట్టి నా డ్యూటీ ఏందో యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ అది నేను ఎప్పుడు చేస్తూనే ఉంటాను. అది అందరు పౌరులు చేయాల్సింది, నేను కూడా చేస్తాను. నేను కొత్తగా ఏం చేస్తాను, చాలామంది చేస్తున్నా, అందులో నేను కూడా చేస్తున్నాను. కాబట్టి అది కొనసాగుతుంది అంతే, అంతకుమించి ఏం లేదు. కొత్తగా నేను చేసేది ఏం లేదు, అందరు చేసేది నేను చేస్తాను. అంటే మీరు అన్నట్టుగా ప్రతి ఒక్కరు కూడా రైట్స్ గురించి ఆలోచిస్తారు, రెస్పాన్సిబిలిటీస్ గురించి, డ్యూటీస్ గురించి ఆలోచించరు. కానీ గతంలో మీరు ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించారు, మీ విధులను మీరు నిర్వర్తించారని మీరు అనుకున్నారు. అయితే దానిలో అనేక ఇబ్బందులను ప్రజల దృష్టికి తీసుకురావడం జరిగింది, అందులో సఫలీకృతమయ్యారు. ఇప్పుడు చేయబోయే విధులు ఎట్లా ఉండదు? ఇప్పుడు 2014 వెళ్ళి ఇయాటి వరకు దోపిడీ అనేది అదే విధంగా కొనసాగుతూనే ఉంది. ఇయాటికి మాగలేదు. తెలంగాణ ఏర్పడకెళ్ళి కొనసాగుతూనే ఉంది. కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీలో చెల్లని ఓట్ల బెడద కొనసాగుతూనే ఉంది. ఖచ్చితంగా ఒక పట్టభద్రులో అవగాహనతో ఓటు వేయాల్సినటువంటి బాధ్యత అతనిపైన లేదా అని బక్కా జడ్సన్ అభిప్రాయం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.